టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు ఆసుపత్రిలో. ఈ ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్తో పాటు అల్లు అర్జున్పై కూడా కేసు నమోదైంది. అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్పై కేసు నమోదైంది. ఇందులో భాగంగా అల్లు అర్జున్ శుక్రవారం ఉదయం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు తనకు బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ బన్నీ ఫైర్ అయ్యారు. బెడ్రూమ్లోకి వచ్చి అరెస్ట్ చేశారంటూ బన్నీ ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేసి పోలీసులు చిక్కడపల్లి పిఎస్కు తరలించారు. అల్లు అర్జున్ వెంటనే వెనకే అల్లు అరవింద్, అల్లు శిరీష్ కూడా చిక్కడపల్లి పిఎస్కు బయలుదేరారు. అయితే అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు చేరుకోగానే అక్కడ అల్లు అరవింద్తో పాటు అల్లు శిరీష్, బన్నీ వాసు కూడా ఉన్నారు. అల్లు స్నేహ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది, అల్లు అర్జున్ భార్య. అయితే మొత్తానికైతే అల్లు అర్జున్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. కొత్త చట్టాల ప్రకారం భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారం అల్లు అర్జున్పై 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు, బిఎన్ఎస్ 1181 కింద మరో సెక్షన్ నమోదైంది. అయితే 105 సెక్షన్ కింద ఒకవేళ కేసు రుజువైతే, నేరం రుజువైతే అల్లు అర్జున్కి 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. లేదా బిఎన్ఎస్ 118 కింద 7 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే అల్లు అర్జున్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకొని పిఎస్కు తరలించారు. చిక్కడపల్లి పిఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు ఎలాంటి ఆందోళనలు జరగకుండా. అయితే ప్రస్తుతానికైతే అల్లు అరవింద్, అల్లు శిరీష్ పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. వెంటనే మొత్తంగా అయితే సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో గత బుధవారం రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. సంధ్యా థియేటర్లో ఫ్యామిలీతో సినిమా చూశారు. అల్లు అర్జున్ అక్కడికి రావడంతో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ఊపిరాడక చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని గతంలోనే అయితే ఈ ఘటన జరిగిన 2 రోజులకే అల్లు అర్జున్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. తాము చింతిస్తున్నామని చెప్పాడు. బాధితుల కుటుంబానికి 25 లక్షలు సాయం చేస్తున్నట్లుగా అల్లు అర్జున్ ప్రకటించాడు. అయితే ఆయనపై కేసు నమోదైంది. అప్పటికే అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కూడా ఈ ఘటనకు సంబంధించి మరొకరిని సైతం గతంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. ఆయన్ను ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తనను బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదని అల్లు అర్జున్ ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ వెళ్లే సమయంలో ఆయన భార్య అల్లు స్నేహ కన్నీళ్లు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆ వీడియో కూడా చూస్తున్నాం మనం, కన్నీళ్లు పెట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అరెస్ట్ చేసి చిక్కడపల్లి పిఎస్కి తీసుకురావడంతో కూడా తన తండ్రి ఇక్కడికి ఇప్పుడే కేసుకు సంబంధించి హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తన పైన నమోదైనటువంటి పక్కన రైట్ సైడ్ నా కాఫీ సార్ మీరు ఏం ఆర్డర్ చేయండి, ఏం ఆర్డర్ చేయండి. ఎందుకంటే అర్థం మార్చుకుంటారు బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, వెహికల్ తప్పలేదు, దాంట్లో తప్పలేదు. ఈ బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం, స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు.
ముందు సార్ బాగుండదు బాగుంటుంది అన్న మీరు మళ్ళీ ఎందుకు రాస్తుంటారు ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చెట్లుగా ఉండాలి గుడ్ అయినా బ్యాడ్ పాట పడుతుంది సార్ 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 మీరు అసలు ముందు కూర్చోండి సార్ 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 ముందు సార్ ఇక్కడ రండి సార్ 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 బాగుండదు బాగుంటుంది అన్న మీరు మళ్ళీ ఎందుకు రాస్తుంటారు ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చెట్లుగా ఉండాలి గుడ్ అయినా బ్యాడ్ ఇక్కడి వరకు కూడా లేదు చిక్కడపల్లి పిఎస్ అవును చిక్కడపల్లి పిఎస్ తదితర అల్లు అర్జున్ అరెస్ట్ పట్టుకొస్తారు ఇక ఈ రోజుల నుంచి మీరు సంతాన సభ